Capacitor, one of the most important topics in electronics. Capacitor is simply a tiny and temporary battery that charges and discharges instantly. Capacitor immediate గా ఒక స్ప్లిట్ సెకండ్ లో ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు, అదే విధంగా రిలీజ్ కూడా చేయగలదు. కెపాసిటర్ స్ట్రక్చర్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. బోత్ సైడ్స్ 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి, మధ్యలో అయితే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు కెపాసిటర్ అనేది ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటది. కానీ ఎలా? ఈ కెపాసిటర్ కాన్సెప్ట్ నీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మన ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్ నీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా అంటే వాటర్ ట్యాంక్ ఎంటీ అయిపోతే మనం అయితే మోటార్ యూజ్ చేసి ట్యాంక్ ని ఫిల్ చేస్తాం. నథింగ్ బట్ మోటార్ ని మనం బ్యాటరీ అనుకుందాం కాసేపు, అండ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ ని కెపాసిటర్ అనుకుందాం. మనకు వాటర్ కావాల్సినప్పుడు ట్యాంక్ నుంచి అయితే వాటర్ తీసుకుంటాం, నథింగ్ బట్ డిశ్చార్జింగ్. అండ్ అదే విధంగా ట్యాంక్ మొత్తం కంప్లీట్ గా ఎంటీ అయిపోతే మళ్ళీ మనం మోటార్ యూస్ చేసి ట్యాంక్ ని ఫిల్ చేస్తాం, నథింగ్ బట్ ఛార్జింగ్. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఒక టెంపరీ బ్యాటరీ లాగా అనమాట. ఇప్పుడైతే వర్కింగ్ ని క్లియర్ గా చూసేద్దాం. ఇప్పుడు కనుక నువ్వు చూసుకుంటే ఇది బ్యాటరీ కనెక్ట్ చేసిన కెపాసిటర్. ఫస్ట్ ఇక్కడైతే ఆపరేషన్ చూద్దాం. సో పాజిటివ్ టెర్మినల్ కెపాసిటర్ పాజిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసాం, అండ్ నెగిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసాం. సో నువ్వు కనుక సర్క్యూట్ చూసుకుంటే ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి పంప్ అయ్యి ఈ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద కెపాసిటర్ దగ్గరకు వచ్చి జామ్ అవుతాయి. నువ్వు అనుకోవచ్చు ఇది నెగిటివ్, ఎలక్ట్రాన్స్ కూడా నెగిటివ్ కాబట్టి ఎనర్జీ రిపల్ అవ్వాలి కదని. కరెక్టే, కానీ ఇక్కడ బ్యాటరీ అనేది ఎక్కువ ఎనర్జీతో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ని పుష్ చేయడానికి దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎనర్జీ, ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఉంది కాబట్టి ఆపోజిట్ పోల్స్ కాబట్టి అట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మధ్యలో ఉన్న డైఎలక్ట్రిక్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ ని ఈ ప్లేట్ నుంచి క్రాస్ అవ్వకుండా ఆపుతాయి. ఎందుకంటే డైఎలక్ట్రిక్ మనకు తెలుసు ఇన్సులేటర్ కింద యాక్ట్ చేస్తుంది, ఎటువంటి కరెంట్ ని పాస్ చేయదు. కెపాసిటర్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి మనకి నెగిటివ్ ఫోర్స్ రిపల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి పాజిటివ్ ఫోర్స్ ఎలక్ట్రాన్స్ ని పుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవ్వు అండ్ పైకి మూవ్ అవ్వు. పైకి ఎందుకు మూవ్ అంటే డైఎలక్ట్రిక్ అలౌ చేయదు కాబట్టి. ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడే జామ్ అయిపోయి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ టెన్షన్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కెపాసిటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ సర్క్యూట్ లో బ్యాటరీని అయితే తీసేసాను, ఓన్లీ ఛార్జ్ అయిన కెపాసిటర్ ని బల్బ్ కి మాత్రమే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఇందాక నెగిటివ్ ప్లేట్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు కూడా ఇటువైపు క్రాస్ అవ్వు, ఎందుకంటే మధ్యలో డైఎలక్ట్రిక్ ఉంది కాబట్టి. వీటికి ఏం చేసామంటే మనం అవుట్ సైడ్ నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసి ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేసాం. అంటే ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ అనేది నువ్వు క్రియేట్ చేసి ఇచ్చావు. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ ఫోర్స్ గా నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి మనకి పాజిటివ్ టెర్మినల్ వరకు ట్రావెల్ చేస్తాయి. ఈ పాత్ లో మనం బల్బ్ ని కనెక్ట్ చేసాం కాబట్టి బల్బ్ అనేది మనకి గ్లో అవుతుంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ అయ్యి ఎలక్ట్రాన్స్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి పాజిటివ్ టెర్మినల్ దగ్గరికి ట్రావెల్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ డైఎలక్ట్రిక్ ని క్రాస్ అవడం అనేది జరగని పని. నువ్వు ఎలా క్రియేట్ చేసావు అంటే అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవడానికి ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేసావు, వైర్. స్విచ్ ఆన్ చేసిన తర్వాత నీకు ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి పాజిటివ్ టెర్మినల్ పాస్ అవుతాయి. కంప్లీట్ గా అదనమాట కెపాసిటర్ వర్కింగ్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయి. అండ్ ఇలాంటి టాపిక్స్ నీకు ఇంకా కావాలనుకుంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకో. ఇంకుంటా మరి, బై. ఇండక్టర్, one of the passive component and one of the basic topic we should know. లాస్ట్ వీడియోలో యాక్టివ్ కాంపోనెంట్స్ గురించి ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేశాను. నువ్వు కనుక వీడియో మిస్ అయ్యింటే కింద లింక్ చేసి పెడతాను, వీడియో అయితే చూసేసే. ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఇండక్టర్ వర్కింగ్ గురించి చూసేద్దాం. ఇప్పుడు ఈ 2 సర్క్యూట్స్ నుంచి అయితే ఇండక్టర్ వర్కింగ్ క్లియర్ గా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ సర్క్యూట్ చూడండి. సర్క్యూట్ లో బ్యాటరీ కనెక్ట్ చేశాను, స్విచ్ క్లోజ్ లో ఉంది, అండ్ ఇండక్టర్ డయోడ్ అయితే రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేశాను, అండ్ బల్బ్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ గా బ్యాటరీ నుంచి బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్యారీ చేస్తాయి. సో అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యారీ చేయడం వల్ల కాయిల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. నార్మల్ గానే ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇలా గ్లో అయిపోయిన తర్వాత స్లోగా ఎలక్ట్రాన్స్ వస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంకా బల్జ్ అవడం స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అలా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పీక్ మూమెంట్కి పెరిగిందో నెక్స్ట్ వచ్చే బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే కాయిల్ లోపలికి అలౌ చేయదు. కానీ బ్యాటరీ నుంచి హై ఎనర్జీతో ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి అవి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఫైట్ బ్యాక్ చేస్తాయి. సో ఫైట్ బ్యాక్ జరిగితే ఈ ప్రాసెస్లో మనకి ఇండక్టర్ లోపల కైనెటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అయిన కైనెటిక్ ఎనర్జీ మనకి నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ఇండక్టర్ లోపల స్టోర్ అయిన కైనెటిక్ ఎనర్జీ మనకి ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ సెకండ్ సర్క్యూట్ కనుక నువ్వు ఇప్పుడు చూసుకుంటే నేను అనేది బ్యాటరీని డిస్కనెక్ట్ చేశాను. సో బ్యాటరీకి ఎటువంటి సర్క్యూట్తో సంబంధం లేదు. ప్రీవియస్గా స్టోర్ అయిన కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ని పుష్ చేయడానికి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ కనెక్షన్లో లేదు కాబట్టి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకున్నది కాబట్టి ఇండక్టర్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ని పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలా పుష్ అయ్యి బల్బ్ మనకి ఫర్దర్గా కాసేపు గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసాం కాబట్టి డయోడ్ ఇక్కడ ఆన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రొటేషన్ జరుగుతాయి. సో రొటేషన్ జరిగితే మనకి ఏమవుద్ది, బల్బ్ అనేది కాసేపు గ్లో అవుతుంది. అలా ఎప్పటి వరకు గ్లో అవుతుంది అంటే ఎప్పటి వరకు అయితే మనకి ఇండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని లూజ్ అయిపోతుందో ఆ లూజ్ అయ్యేంత స్టేట్ వరకు మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. వన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండక్టర్ కోల్పోతే బల్బ్ అనేది ఆఫ్ అయిపోద్ది. సో ఫర్దర్గా మళ్ళీ మనం బ్యాటరీని కనెక్ట్ చేసి ఇండక్టర్ని మళ్ళీ ఛార్జ్ చేయాలి. సో ఛార్జ్ చేస్తే మళ్ళీ మనం కైనెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తాం.
ఫర్దర్గా మళ్ళీ బల్బు గ్లో అవడానికి హెల్ప్ చేయొచ్చు. సో కంప్లీట్గా ఇదన్నమాట ఇండక్టర్ వర్కింగ్. ఫైనల్గా అదనమాట ఇండక్టర్ వర్కింగ్. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయి. అండ్ మనమైతే ప్యాసివ్ కాంపోనెంట్స్లో కెపాసిటర్ గురించి అండ్ ఇండక్టర్ గురించి అయితే కంప్లీట్ చేసాం. రెసిస్టర్ బ్యాలెన్స్ ఉండిపోయింది. నెక్స్ట్ వీడియోలో రెసిస్టర్ వర్కింగ్ గురించి క్లియర్గా చూసేద్దాం. ఆ వీడియో నువ్వు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకో. ఇంకుంటా మరి, బాయ్. Resistor, the only passive component we left with. A resistor is a basic electronic component whose only job is to limit or resist the flow of current in a circuit. సో రెసిస్టర్ వర్కింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లోని అపోజ్ చేయడం. అలా అపోజ్ చేస్తున్న ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎనర్జీ అంతా హీట్ ఫామ్లో డిసిపేట్ చేస్తుంది. ఈ వీడియోలో అయితే రెసిస్టర్ వర్కింగ్ని ఒక 3 సింపుల్ స్టెప్స్లో అయితే చూసేద్దాం. రెసిస్టర్ వర్కింగ్ అయితే కంప్లీట్గా ఈ 2 సర్క్యూట్స్ నుంచి అయితే అర్థం చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ కనుక నువ్వు చూస్తే ది ఎలక్ట్రాన్ ఫ్లో. సో ఫస్ట్ సర్క్యూట్లో నేను ఎటువంటి రెసిస్టర్ని కనెక్ట్ చేయలేదు. సో బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి త్రూ వైర్ బల్బ్ దగ్గరికి వెళ్తాయి. సో బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. బల్బ్ డ్యామేజ్ అవుతుంది అవ్వదు ఈ విషయం అయితే పక్కన పెట్టేద్దాం కాసేపు. సో ఫస్ట్ స్టెప్లో ఎటువంటి రెసిస్టర్ లేదు, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అయిపోతాయి. సెకండ్ స్టెప్ ఏంటంటే ది కొలిజన్. రెసిస్టెన్స్ ఇప్పుడు పిక్చర్లోకి వస్తుంది. నువ్వు సెకండ్ సర్క్యూట్ కనుక చూసుకుంటే నేను రెసిస్టర్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ కొంచెం ఎలక్ట్రాన్స్కి అపోజిషన్ ఉంటుంది. సో రెసిస్టర్ అపోజ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రెసిస్టర్ని హిట్ చేసాయో సో ఇన్సైడ్ ద రెసిస్టర్ ఒక మెటీరియల్ అనేది కంప్లీట్గా ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని స్టాప్ చేయడానికే డెడికేటెడ్గా డిజైన్ చేస్తారు. ఆ మెటీరియల్స్ ఏంటంటే కార్బన్ అవ్వచ్చు, మెటల్ ఆక్సైడ్ అవ్వచ్చు. సో ఈ మెటీరియల్స్తో రెసిస్టర్ని డిజైన్ చేస్తారు కాబట్టి అవి డెడికేటెడ్గా ఎలక్ట్రాన్స్ ఫ్లోని స్టాప్ చేస్తాయి. ఫైనల్ స్టెప్ ఏంటంటే ది ఎనర్జీ కన్వర్జన్. రెసిస్టర్ ఆల్రెడీ మనకు తెలుసు ఎనర్జీని హీట్ ఫామ్లో డిసిపేట్ చేస్తుంది. ఆ హీట్ ఫామ్లో ఎలా డిసిపేట్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ రెసిస్టర్తో కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ త్రూ రెసిస్టర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిన ఫ్రిక్షన్ అనేది వస్తున్న ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అలా స్టాప్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడే స్టాప్ అయిపోతాయి. సో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎటువంటి మూమెంట్ లేకుండా స్టాప్ అయిపోయాయి కాబట్టి అప్పుడేం జరుగుతుందంటే ఆ ఫ్రిక్షన్ హీట్ ఫామ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది. అలా ఫ్రిక్షన్ వల్ల కొంచెం ఎనర్జీ హీట్ ఫామ్లో డిసిపేట్ అవుతూనే దాంతోపాటు ఇంకొంచెం ఎలక్ట్రాన్ ఫ్లో అనేది త్రూ రెసిస్టర్ పాస్ అయ్యి మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. కంప్లీట్గా అదనమాట రెసిస్టర్ వర్కింగ్. సో మనమైతే ప్యాసివ్ కాంపోనెంట్స్లో రెసిస్టర్ గురించి, ఇండక్టర్ గురించి అండ్ కెపాసిటర్ గురించి 3 కాంపోనెంట్స్ గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసాం. నువ్వు కనుక వీడియోస్ మిస్ అయ్యంటే మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూసేసే. అండ్ ఇంకా ఫర్దర్గా ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ గురించి నేర్చుకోవాలంటే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకో. ఇంకుంటా మరి, బాయ్.